ఇంతై వటుడింతై శాపాలకొండ అనకొండ జవహర్ నగర్ చెత్తకొండ దమ్మాయిగూడ నడిబొడ్డున ఈ కాలుష్యాల కొండ ప్రాణాంతకంగా మారిందా? ప్రైమ్ 9 చేతిలో భయంకరమైన గ్రౌండ్ రిపోర్ట్ సాక్ష్యాలతో మీ ముందుకు వస్తోంది. దీని చుట్టూ నివసిస్తున్న 15 లక్షల మంది ప్రజలకు నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం, చెరువులు కలుషితం, పంట పొలాలు కలుషితం, భూగర్భ జలాలలో చేరిన కలుషితమైన నీటితో రోగాల బారిన పడి ప్రభుత్వం సహాయం అందిస్తుందని, దీన్ని పూర్తిగా వేరే చోటకు తరలిస్తారని ఆర్తనాదాలతో రోధిస్తూ కాలం వెళ్లబోస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితుల గోడు మీ ముందుకు. ఇది ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘన. అడుగడుగున రామ్కి కాసులకు బలవుతున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ బాధితుల ఆవేదన. డంప్ యార్డ్ ప్రభావిత ప్రాంతాలు జవహర్ నగర్, దమ్మాయిగూడ, ఆంధ్రాస్పల్లి, బండ్లగూడ, తిమ్మాయిపల్లి, నాగారం, చేర్యాల్. జవహర్ నగర్ కాలనీలోని శాంతినగర్, కార్మిక నగర్, వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్, ఎన్టీఆర్ నగర్ ఈ డంప్ యార్డ్ బారిన పడ్డాయి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎన్నో ఆరోగ్య సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నటువంటి ప్రైమ్ 9 హెల్త్ ఎంతోమంది, కొన్ని లక్షల ప్రజానిక అనారోగ్యానికి కారణమైనటువంటి ఈ జవహర్ డంప్ యార్డ్ ఇష్యూని, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీ ముందు తీసుకురావడానికి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈ సమస్య వెనకాల ఉంటూ వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడాలన్నదే మా ఉద్దేశం. దాంట్లో భాగంగా మా స్టూడియోలో ఈగ శ్వేత గారు, దమ్మాయిగూడ మహిళా జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు ఉన్నారు. అలాగే జూమ్ కాల్లో ప్రణీత గారు, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే చంద్రారెడ్డి గారు, నాగారం మున్సిపల్ చైర్మన్ బీజేపీ పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రైమ్ 9 రిపోర్టర్ భవానీ శంకర్ గారు కూడా మనతో పాటు జూమ్ లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ యొక్క చర్చా వేదికని ఆల్రెడీ జరిగిపోయిన విషయాల కంటే కూడా న్యాయం ఎట్లా జరగాలి, లేదా ఇమీడియట్లీ మనం తీసుకోవలసినటువంటి యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ ప్లాన్లు తీసుకుంటే బాగుంటుంది, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది అన్న విషయాల మీద ఎక్కువ చర్చిద్దాం. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మన అధికారులు కానీ, లేకపోతే మన ఈ యొక్క ర్యామ్కి యాజమాన్యం కానీ ఎటువంటి విధానాలను వాళ్ళు చేపడుతున్నారు, నిజంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టి దాన్ని పరిగణనలోకి తీసుకుని సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారా లేదా అన్న విషయాల మీద ఎక్కువగా చర్చను కొనసాగిద్దాం. అలాగే ఫస్ట్ ఈగ శ్వేత గారు, మీరు యాక్చువల్గా జేఏసీలో కీ పొజిషన్లో ఉండి, అలాగే మహిళా జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేదా నిజంగా ఆ యొక్క రామ్కి యాజమాన్యం లోపాల వల్లే మరింత ఆ యొక్క అనారోగ్యానికి కారణాలు కానీ, లేకపోతే ఆ వాసనలు రావడానికి కానీ కారణాలు ఉన్నాయంటారా? ఏంటో చెప్పండి మేడం. ముఖ్యంగా ప్రైమ్ న్యూస్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూలలో ఉన్న ప్రజల్ని దగ్గర నుంచి ఇప్పుడు మీరు న్యూస్ ఛానల్ అనేది తీసుకొచ్చి ఆ ప్రజల సమస్య ప్రభుత్వానికి తెలియజేయడం అన్నది ఒక ముఖ్య కారణం. అంటే మీకు ఎన్నో వర్క్స్ ఉండొచ్చు, కానీ ఒక డంపింగ్ యార్డ్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మీరు దీన్ని ప్రజల్లో నుంచి ప్రభుత్వానికి తీసుకురావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి డెబేట్లో ఉన్న ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి నమస్కారాలు. మరి ముఖ్యంగా మేము ఆల్రెడీ జవహర్ నగర్, నేను పుట్టిందే ఫస్ట్ జవహర్ నగర్లో 1990లో నేను పుట్టాను. అప్పటి నుంచి జవహర్ నగర్లోనే ఉన్నాం మేము. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అది కొద్దిగా ఉండేది. దాని తర్వాత 2011లో మేము ఆర్జీకే కాలనీకి వచ్చాము. ఆర్జీకే కాలనీలో ఫస్ట్ డంపింగ్ యార్డ్కి ప్రత్యేకంగా దగ్గర ఉన్న బిల్డింగ్ అంటే ఫస్ట్ మేమున్న బిల్డింగ్, ఇప్పుడు ప్రజెంట్గా నేను ఉంటున్న బిల్డింగ్ 141 బిల్డింగ్, అది మాకు వచ్చేసి 150 మీటర్స్ లోపే ఉంటుంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్కి సంబంధించి అంటే గతంలో బర్నింగ్ వచ్చేది, బాగా పొగొచ్చేది, అవన్నీ ఒక సమస్య అయితే ఇప్పుడు ముఖ్యంగా అయితే లీచింగ్ వాటర్ వల్ల చాలా పెద్ద సమస్య జరిగిపోయింది. అది 339 ఎకరాల వరకు వాళ్ళకి ఇచ్చారు. అది మొత్తం కూడా వాళ్ళు బౌండరీ వేసేసుకున్నారు. దాని తర్వాత కూడా మళ్ళీ దాన్ని దాటి కూడా మాకు ఏదైతే ఆర్జీకే కాలనీకి డంపింగ్ యార్డ్ 7 ఎకరాల శ్మశాన వాటిక కేటాయించారో ఆ 7 ఎకరాల శ్మశాన వాటికను కూడా డంపింగ్ యార్డ్ కబ్జా చేసేసింది. ప్రజెంట్గా 7 ఎకరాల శ్మశాన వాటిక కూడా లేదు.
దాన్ని కూడా కబ్జా చేసేసి దాంట్లో నుంచి ఎవరు చేశారు అనుకుంటున్నారు? రామ్కి వాళ్ళే చేశారు, రామ్కి వాళ్ళే చేశారు. దాంట్లో నుంచి మట్టి తీయడం కానీ, బయట నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా దాంట్లో వేయడం కానీ, దానికోసం మేము బౌండరీ దాటి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత కూడా ఒక 50 acres కూడా వాళ్ళు బౌండరీ దాటి వచ్చేసారు. ఇప్పుడు ఏదైతే ఆ లిచింగ్ వాటర్ అనేది స్టోరేజ్ అవుతుందో అది నా దగ్గర లైవ్ ఉంది, అది చూపిస్తాను మీకు వీడియో. యాక్చువల్లీ అసలుకి వాళ్ళకి సంబంధమే లేదు. అది మొత్తం కూడా అద్రాస్పల్లి అనే ఊరు గ్రామస్తులది అదంతా కూడా. దాన్ని అంతా కూడా వాళ్ళు అక్రమంగా తీసేసుకున్నారు. తీసుకొని అక్కడ ఉన్న చాలామంది, మేము చిన్న ఉన్నప్పుడు ఫెస్టివల్స్ వస్తే మామూలుగా ఏదైనా తెచ్చుకోవడానికన్నా కానీ అద్రాస్పల్లి గ్రామానికి వెళ్ళే వాళ్ళం. అక్కడ చూస్తే ప్రకృతి ఎంత పచ్చదనంగా ఉండేది. ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ అసలు బతుకుతామా నుంచి బయటకు వస్తామా అన్న పరిస్థితి దిగజారిపోయింది మొత్తానికి కూడా. మరి రామ్కి యాజమాన్యం ఏదైతే చెప్తుందో మేము అన్నీ కూడా గవర్నమెంట్ మాకు ఏ సూచనలు ఇచ్చిందో అవన్నీ పాటిస్తున్నామని చెప్తుంది, కానీ ఏ ఒక్కటి కూడా పాటించట్లేదు. ఫస్ట్లో ఇప్పుడు రోడ్డు సమస్య చాలా పెద్దగా ఉంది. అక్కడ మాకు చెత్త లారీలు వచ్చే రూట్లో కూడా మొత్తం కొంచెం వర్షం పడినా కానీ ఆ చెత్త లారీలో నుంచి వ్యర్థ పదార్థం అంతా కారిపోయి అక్కడ బండి వాళ్ళు కానీ బైక్ మొత్తం అందరు కూడా జారి కింద పడిపోతున్నారు. అది కూడా పట్టించుకోదు. నీట్నెస్ అనేది వాళ్ళ డంపింగ్ యార్డ్లో వెళ్ళి చూస్తే నీట్నెస్ బాగుంటుంది, కానీ మా దగ్గరకు వచ్చేసరికి ప్రజల దగ్గర ఏ నీట్నెస్ ఉండదు. ఒక రోడ్డు సమస్య పట్టించుకోరు. మాకంటూ ఆర్జీకే కాలనీకి డంపింగ్ యార్డ్ వల్ల ఒక స్కూల్ అనేది ఇచ్చారు. అది గతంలో మాకు ఏదైతే బిల్డింగ్లు కేటాయించారో అది మాకు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్స్ ఇచ్చారు. అప్పుడే 5th క్లాస్ వరకు స్కూల్ కట్టించారు. దాని తర్వాత ఇంకా ప్రభుత్వం మారిపోయిన తర్వాత అదంతా కూడా ఆర్జీకే కాలనీ మొత్తం కూడా రామ్కి చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా మంది తెలుగుదేశం లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండగానే దానికి ఒక బీజం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇనిషియేట్ చేసినప్పుడు ఓన్లీ 3 మున్సిపాలిటీస్ నుంచి మాత్రమే తీసుకోవాలి అన్న ఉద్దేశం వాళ్ళ ఒక ప్రణాళిక లాగా పెట్టారు. దాని ప్రకారమే చేద్దామని అనుకున్నారు. తర్వాత మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చారో అది 3 మున్సిపాలిటీస్ కాదు మొత్తం అంతా కూడా తీసుకొచ్చి అక్కడ పెడదాము అని అనుకుని అప్పుడు రామ్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకే రామ్కి వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట మేరకు ఒక ఒప్పందం మేరకు చేసింది. అది ఏంటంటే నలుమూలల ఎక్కడైతే 4 మూలల్లో కూడా దీన్ని పంపించాలి, మొత్తం కూడా ఒకే స్టోరేజ్ చేయొద్దు అన్న ఒప్పందం మీద జరిగిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో అది అక్కడికి ఆగిపోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా మరి దాన్ని ఏమాత్రం కూడా ముందుకు తీసుకెళ్లేదండి కదా. ఇప్పుడు వాళ్ళు దాదాపు మన బీఆర్ఎస్ గవర్నమెంట్, నేను సార్ని కూడా ప్రణీత్ గారిని కూడా మాట్లాడదాం మేడంతో. సో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపు 250 కోట్లు వెచ్చించి వాళ్ళకి మన అగ్రిమెంట్ అంతా చేసుకుని ఒక రూపకల్పన తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే చెప్పాలి. దాదాపు నెలకి 11 కోట్లు డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చి దాదాపు 1450 రూపాయలు పర్ మెట్రిక్ టన్కి ఈ యొక్క ప్రాసెస్ ఛార్జెస్ కూడా ఇస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ అయింది. ప్రణీత్ గారు చెప్పండి. ఇప్పుడు క్యాపింగ్ అని ఇంతకు ముందు ఓపెన్ గుట్టలాగా వేసి చెత్తనంతా అక్కడనే వేస్తే మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే క్యాపింగ్ అన్న పేరు 140 crores రోడ్స్ దానికి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఈ లీచెట్ అయితే ఏదైతే ఉందో దానికి వాటర్ ప్లాంట్ కావాలన్నట్టు దానికి కూడా ఒక 250 కోట్లతోని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ ఏదైతే ఇప్పుడు బయట జనాలకు ఏం తెలుసు అంటే డంపింగ్ యార్డ్ అంటే ఒక కలుషితం ఎయిర్ లోనే జరుగుతుంది, అంటే పొల్యూషన్ అనేది మనం పీల్చే గాలిలోనే అన్నదే తెలుస్తుంది. కానీ జవహర్ నగర్ కి డంపింగ్ యార్డ్ ఉంది, కాకపోతే అది డౌన్ స్ట్రీమ్ టు దమాయిగూడ నుంచి నాగారం ఏదైతే లీచేజ్ వాటర్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారో వర్షం పడంగానే వెంబడినే నైట్ తీసేస్తారు. ఆ వాటర్ అంతా వచ్చి దమాయిగూడ, నాగారం లేతే చీర్యాల ఏదైతే మొత్తానికైతే నాగారం, దమాయిగూడ అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ లీచెట్ వాటర్ తోని. దీనికి మేము ఇళ్లలోకి లాస్ట్ మేము ఎలక్ట్ అయింది 2020లో 21లో సేమ్ ఫ్లడ్స్ వల్ల ఇదే లీచెట్ వాటర్ అందరి ఇళ్లలోకి వచ్చేసినాయి. 22లో కూడా సేమ్ జరిగినప్పుడు మా అప్పుడు మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే, ఆయన సహకారంతో మేము ఎక్కడైతే ఈ లీచెడ్ వాటర్ వచ్చిందో అక్కడ
జిహెచ్ఎంసీ వాళ్ళతోని స్పెషల్ గా ఫండ్ పెట్టించుకొని ఆ వాటర్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కింద మాకు వర్క్ శాంక్షన్ అయింది. ఇప్పుడు సగం వర్క్ అయిపోయింది, సగం ఉంది ఇంకా. అప్పుడు మల్లారెడ్డి గారే మనం స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే న్యూస్ ఛానల్లో, మేము దాదాపు 10 కోట్లు ఎవ్రీ మంత్ ఇస్తున్నాము, అలా చేయడానికి అది కరెక్ట్ కాదు, మేము మాట్లాడతాము, మన ర్యామ్కి యాజమాన్యంతో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తామని అన్నారు. దాని తర్వాత తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్స్ ఏమున్నాయండి మీ గవర్నమెంట్లో? అదే ఆ తర్వాత తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఏదైతే సఫర్ అవుతున్నారో కాలనీస్, ఇట్లా ఆ లీటెడ్ వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయి కదా, వాటికి ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేసి ఆ కాలనీస్ కి వాటర్ రాకుండా, అదే విధంగా ఏదైతే నష్టపోయినారో ఒక రోడ్ డ్రైనేజ్ కూడా ప్రాపర్ గా లేనిది, అంటే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ కిందనే ఉన్న కాలనీస్ ఏవైతే ఎఫెక్టెడ్ ఉన్నాయో వాటికి డ్రైన్స్ రోడ్స్ వేపించి అదంతా క్లీన్ చేయడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు మనకి దుండిగల్ ప్లాంట్ ఓపెన్ అయింది, అది మా టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయింది. ఇంకా అప్పటికి శాంక్షన్ అయిపోయినా గానీ ప్యారారం, లక్నారం, యాచారంలో ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా గానీ మళ్ళీ దాన్ని ముందుకు వచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే మీరు కాదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన దాదాపు 4-5 నెలల్లో 10 నెలల్లో ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఆల్రెడీ ఇది శాంక్షన్ అయిపోయింది, ప్రొసీడింగ్స్ వచ్చేసినాయి ప్యారారంకి, లక్నారంకి, యాచారంకి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ వర్క్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు కదా. ఇప్పుడు దుండిగల్లో కూడా అది 900 మెట్రిక్ టన్స్ ఓపెన్ అయింది. కాకపోతే ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో మొత్తం డంప్ వచ్చేసి 8000 మెట్రిక్ టన్స్ వరకు ఉంటది, అంత చెత్త వచ్చి. ఇనిషియల్ గా ర్యామ్కి మనకి మేడం ర్యామ్కి మనం పర్మిషన్ మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ ఒప్పందం అది కుదుర్చుకున్నప్పుడు 250 కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కట్టినప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే 3450 మెట్రిక్ టన్నులు మాత్రమే దాని కెపాసిటీకి తగ్గట్టుగా పెట్టారు. ఈరోజు 2024కి వచ్చేసరికి దాదాపు మీరు చెప్పినట్టుగా 8000 మెట్రిక్ టన్స్ కెపాసిటీకి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రజల ఆరోపణ ఏంటంటే అక్కడ సఫర్ అవుతున్నటువంటి 18 లక్షల పైబడి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కెపాసిటీకి, అప్పటికున్న కెపాసిటీకి ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిన 100% పెరిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేటువంటిది జరగట్లేదు. దానివల్లే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. దానికి ఏమంటారు మీరు చెప్పండి అండి. మీకు అదే నేను అంటున్నాను, ఏదైతే ప్లాంట్ కోసం 250 కోట్లు ఇన్వెస్ట్ చేసి ప్లాంట్ కట్టినారు, మేము వెళ్ళి చూసినాం ప్రత్యేకంగా, అంతా ఉంది కానీ ఫిజికల్ గా వర్క్ అవ్వడం లేదు అంటున్నారు. ప్లాంట్ ఉంది, అంత ఉంది, వాటర్ ఏదైతే అంటుందో ట్రీట్మెంట్ అవ్వకుండా అట్లానే వదిలేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పేది ఏంటంటే ర్యామ్కి యాజమాన్యం ప్రాపర్గా కమిట్మెంట్ ప్రకారం ప్రాపర్ యాక్షన్ తీసుకుంటలేదు, ట్రీట్మెంట్ జరగట్లేదని మీరు కూడా చెప్తున్నారు. తీసుకుంటలేదు. దీంట్లో జిహెచ్ఎంసీ కూడా భాగమే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏదో ఇంటర్ కనెక్షన్ కాంట్రాక్ట్ రామ్కి అనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళైతే ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలా కదా. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పబ్లిక్ నే ప్రొటెక్ట్ చేయాలా, మిగతా మున్సిపాలిటీలని ఎట్లా అంటే అట్లా వదిలేయాలా అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన స్టేట్ వైజ్ గా చూసుకుంటే కూడా ఇష్యూ పెద్దది జవహర్ నగర్ది, డంపింగ్ యార్డ్ది. అక్కడ జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న చెత్తనంతా తీసుకొచ్చి కేవలం ఒక 3 మున్సిపాలిటీలకి మీరేమన్నా కానీ అంటే అది కరెక్ట్ కాదు కదా. అవును, రైట్. ఒక్కసారి మనం చంద్రారెడ్డి గారితో కూడా మాట్లాడదామండి. చంద్రారెడ్డి గారు, నాగారం మున్సిపల్ చైర్మన్ గారు, బీజేపీ పార్టీ. రైట్. చంద్రారెడ్డి గారు, యాక్చువల్గా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ శ్వేత గారితో మాట్లాడాను, అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రణీత్ గారు కూడా మనకి ఈ మున్సిపల్ చైర్మన్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు చేసేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పనివ్వండి లేదా బీజేపీలో కానివ్వండి, ఈ యొక్క ర్యామ్కి యాజమాన్యం అయితే వైఫల్యం ఉంది, దానివల్లే అక్కడ ఎక్కువ పొల్యూషన్ బారిన పడుతున్నారు, వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, ఈ లిచెడ్ వాటర్ను వదిలేయటం వల్ల కానీ లేకపోతే ఇదంతా కూడా ఒక యాజమాన్య లోపం వల్లే ఇది జరుగుతుంది అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. దానికి మీరేమంటారు? ఎక్కడ చూసినా ఛానల్స్ కానీ రిపోర్టర్లు కానీ వేరే 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 మాటలు వస్తున్నాయి, కానీ మీరు ప్రజలపై దృష్టి మళ్లించి మీరు రామ్కి సమస్య బాగా ఉంది, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆలోచన చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి సార్ ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనకుండా ప్రజల బాగోగులు దృష్టి వల్లే
ప్రభుత్వాలు సార్. నిజమైన పరిపాలన. రైట్, పర్ఫెక్ట్. అవును. గతంలో కూడా దీనికి సరే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, కొంపల్లి మోహన్ రెడ్డి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మేడ్చల్ నియోజకవర్గం, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా ఫైట్ చేసి కోర్టులో కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఓకే, సరే ఈ పార్టీ ఆ పార్టీ కాదు. దానికి తోడు గతంలో దేవేందర్ గౌడ్ సార్ కానీ, కేఎల్ఆర్ గారు కానీ, సుధిరెడ్డి గారు కానీ, అదేవిధంగా మా మల్లారెడ్డి సాబ్ కూడా గతంలో చేశారు. చేయలేదని కాదు, ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాస్తవానికి లేటెస్ట్ టెక్నాలజీ తోటి అక్కడ కొద్దిగా వాసన తగ్గియాలని చాలా ప్రయత్నం చేశారు గౌరవ మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు. అవును, అంటే బెల్జియం టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని ఇనిషియేట్ చేశారు. కరెక్ట్, కొద్దిసేపు అయింది కాదనలేదు, కానీ దాన్ని ఏం చేయాలి? సరే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది, మేము 10 నెలలు అయింది, మేము వాళ్ళే చేస్తారని కాకుండా మనం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడిదక్కడనే డైవర్ట్ చేయాలి. ఇట్లా డంపింగ్ యార్డ్లు ఎక్కడెక్కడనే చౌటుప్పలే ఇక్కడనే, ఇంకా వేరే మన సంగారెడ్డి దిక్కుంటే సంగారెడ్డి దిక్కు, అటు పోతే ఓల్డ్ సిటీ అవతల ఉంటే ఇంకేమైనా ప్లేసులు ఉంటే అక్కడ, ఇట్లా 4 భాగాలుగా విభజించి అప్పుడే కొద్దిగా మనకు ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుంది సార్. లేకపోతే మాత్రం ప్రజలకు మాత్రం ఇదే ఇబ్బందులు ఉంటాయి. ఈనాడు వాస్తవం చెప్పాలంటే నైట్ లో లారీలు నడుస్తూ ఉంటాయి సార్, జనాలు నిద్రలు పోతలేరు, వాతావరణం గాలిలో వచ్చి అట్లా స్మెల్ వస్తా ఉన్నది. ఇంకొకటి దానికి తోడు సార్ కుక్కల బెడద కూడా సార్, విపరీతమైన కుక్కల బెడద. కుక్కలు వస్తున్నాయంటే లారీలో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిపెట్టిపోతున్నారు సార్. గతంలో నేను కూడా సార్, నేను బై బర్త్ ఇక్కడనే, నేను ఇప్పుడు ఇప్పుడు నేను 1963లో పుట్టినా, ఇక్కడనే ఉన్నా. నేను గతంలో వార్డు మెంబర్ గా చేసిన 97లో, తర్వాత 2000లో ఉప సర్పంచ్ చేసిన, తర్వాత ఇన్ఛార్జ్ సర్పంచ్ కూడా చేసిన, తర్వాత వివిధ పార్టీలలో కూడా నేను పనిచేసిన, తర్వాత మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నా. నాకు తెలుసు సార్, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, రస్తారోకోలు చేసినాం, కానీ తీసుకపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం తప్ప బాగు చేసింది రామ్కి వాళ్ళు చేసింది ఏమీ లేదు సార్. ఇంతో అంతో ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదని కాదు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసింది, మేము 10 నెలలు అయిందంటే కాదు. ఇప్పుడు ఇంకా కేర్ తీసుకొని ఇంకా చాలా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది. దాన్ని డైవర్ట్ చేయాలా, ఎక్కడిదక్కడనే చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. అంటే ఇక్కడ సార్ మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. ఇప్పుడు డైవర్ట్ చేయటం అనేటటువంటిది డబ్బుతో కూడుకుంది అయి ఉండొచ్చు, పర్మిషన్స్తో కూడుకుంది అయి ఉండొచ్చు. దాని యొక్క ఒక ప్రణాళిక ప్రకారం చేయాలంటే డెఫినెట్గా దానికి ఒక టైం పడుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే తప్పు జరగకుండా, ఉన్న ఫెసిలిటీలో తప్పు జరగకుండా ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేటటువంటిది. ఇప్పుడు మన జిహెచ్ఎంసీ మీద అవనివ్వండి, లేకపోతే ర్యామ్కీ యాజమాన్యం మీద అవనివ్వండి, కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేటువంటిది వాళ్ళు ఒక నివేదన ఇవ్వాలి కదా. ఒక ప్రణాళికను మనం తీసుకెళ్ళి ముందు, మేము లాస్ట్ చర్చా వేదికలో కూడా మాట్లాడినప్పుడు జిహెచ్ఎంసీ శ్రీనివాసరెడ్డి గారు కూడా మన చర్చలో పాల్గొన్నప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఒక ప్రైవేటు ఏజెన్సీని, అంటే ఇటు గవర్నమెంట్కి సంబంధం లేకుండా, లేకపోతే ప్రజలకు సంబంధం లేకుండా, ఇప్పుడు మాకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారండి, వాళ్ళు చేశారు, ఒక రిపోర్ట్ ఇచ్చారండి. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు కాదు, జిహెచ్ఎంసీ వాళ్ళు కాదు, ర్యామ్కీ వాళ్ళు కాదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీని మన గవర్నమెంట్ నియమించి వాళ్ళని ఒక స్వచ్ఛందంగా ఒక రిపోర్ట్ని కనుక మనకు రిలీజ్ చేయగలిగిన రోజున అసలు వాస్తవంగా అక్కడ పెట్టొచ్చా పెట్టకూడదా, నిజంగా ర్యామ్కి మన కమిట్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ప్రాసెస్ జరుగుతుందా లేదా అన్న విషయాల మీద ఒక నివేదిక కనుక తీసుకున్నట్టయితే అన్ని తేటతెల్లం అవుతాయి. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి 18 లక్షల ప్రజానీకం యొక్క ఆరోపణ ఏంటి, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. ఇప్పుడు మీరు కూడా ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం గడిపినటువంటి మీరు కూడా ఏమంటున్నారంటే ఒక అంటే సార్ అక్కడ తప్పు జరుగుతుంది అని మీరు కూడా చెప్తున్నారు. అక్కడ మన ఇప్పుడు అంటే మొన్న 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా తప్పు జరుగుతుందని మీరు ఇప్పుడున్న రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి సెంట్రల్లో రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లాగేనంటే మనం ప్రజల సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ర్యామ్కీతో మాట్లాడి ఈ యొక్క దానికి ఎవరు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు? మనం అందరం కూడా 4 ఇప్పుడు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాదాపు జనవరిలోనే ఒక మొత్తం అంతా కూడా అసలు ఫస్ట్ లేవనెత్తిందే మన రేవంత్ రెడ్డి గారు లేవనెత్తి
ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ యొక్క పెట్టి లేవనెత్తిన తర్వాత 4 ప్లేసుల్లో పెడతామని కూడా జనవరి, నాకు కరెక్ట్గా డేట్ అయితే గుర్తులేదు కానీ జనవరి ఫస్ట్ వీక్లోనే ఆయన ఇమ్మీడియట్లీ మనం ఇలా చెయ్యాలి అని 4 లగ్నారం ఒకటి, గానాపూర్ ఒకటి, ఇంకొకటి దాదాపు ఏమండి దాదాపు 100 ఎకరాలు, 45 ఎకరాలు, 150 ఎకరాలతో 3 ప్లేసుల్ని అలాట్ చేసి నగరం 4 మూలల్లో అది చెత్తను డైవర్ట్ చేయడానికి చేస్తున్నారని అని అన్నారు. కాకపోతే అది దానికి టైం పట్టొచ్చు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మీ ప్రభుత్వాలు, మన ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి యాక్షన్, ఒక జాయింట్ యాక్షన్ లాగా ఏం తీసుకుందాం అనుకుంటున్నారు అనేటువంటిది ఉంది. ఇప్పుడు పరిస్థితులు మనకి భవానీ శంకర్ లైన్లో ఉన్నారండి. భవానీ శంకర్ గారు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ భవానీ శంకర్. ఇప్పుడు అక్కడ దాదాపు 18 లక్షలకు పైబడి ఉన్నటువంటి ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు. అట్లాగే ప్రజాప్రతినిధులైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ కూడా వాళ్ళు కూడా వాపోతున్నది ఏంటంటే అక్కడ సరిగ్గా సరైన ట్రీట్మెంట్ జరగట్లేదు, లిచెడ్ వాటర్ బయటకు వదిలేస్తున్నారు, ఆ లారీ వెళ్తుంటే కూడా భయంకరమైనటువంటి స్మెల్తో మేము ఉండలేకపోతున్నాము, కుక్కల బెడద కూడా ఉంది అన్న విషయాలను లేవనెత్తుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటారు? సార్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇక్కడ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఎవరైతే బాధితున్నారో ప్రతి ఒక్కరు. కానీ దాంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా వీళ్ళని వేధిస్తున్నాయని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది సార్. మనం గత ఒక వారం రోజుల కింద డిబేట్ పెట్టిన తర్వాత కూడా మన రామ్కి డంపింగ్ యార్డ్కి సంబంధించి ఎటువంటి చలనం లేదు. ఇక్కడ కనీస వసతులు కల్పించే పరిస్థితి లేదు. ఇక్కడ త్రాగునీరు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఇక్కడ గ్రీనరీ ఏర్పాటు చేయాలనేది ఒక ఒప్పందం ప్రకారం ఉన్నది. కానీ ఇక్కడ ఏమి చేయట్లేదు అనేది ఇక్కడ మనకు ప్రజలు వెళ్ళబుచ్చుతున్నారు. దాంతో పాటు ఈ చెత్త ఏదైతే తీసుకొస్తున్నారో వ్యర్థ పదార్థాలు, దాంతో కుక్కలు పెడితే ఎక్కువైపోయింది. అవి ఆ చెత్తను తినడం వల్ల కుక్కలు కూడా ఎక్కువైనాయని చెప్పేసి మనతో చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా కొంతమంది మనతో ఉన్నారు సార్, ఒకసారి వాళ్ళను అడిగి తెలుసుకుందాం. కాలనీ వాసులు అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురైనాయని చెప్పారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్. కాలనీకి సంబంధించిన వాసులు సార్ వీళ్ళు బాధితులు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కాలనీలో ఇప్పుడు రోడ్లు లేవు, మోరీలు లేవండి. ఈ జంపింగ్ గార్డ్ నీళ్ళు ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు కిందకి వెళ్ళి వస్తుంటాయి కదా, అవి తడిసి కాళ్ళు నడుస్తుంటాం కాబట్టి కాళ్ళు చెడి మొత్తం ఇదే అయిపోతున్నాయి సార్. మొత్తం గుల్లలు వచ్చి దురదపెట్టి ఇది బాగా కనపడుతుంది. చూపండి ఇదిగోండి ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఫ్రేమ్ లో పరిస్థితి. వాళ్ళకు మొత్తం కాళ్ళు మొత్తం చర్మ వ్యాధులు వచ్చినటువంటి పరిస్థితి. ఇదిగోండి ఇట్లా చెడతాయి, చెడిపోయిన పరిస్థితి చూడండి సార్. ఇగో వాటర్ లో తిరగడం వల్ల ఇక్కడ పుండ్లో ఇగో చిన్న పాప ఉన్నది సార్, చిన్న పాప. ఆమె చూడండి సార్, ఇగో చిన్న పాపకి ఇట్లా తామర అంటే పుండ్లో ఈ వాటర్ ప్రాబ్లం తోటి ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్తున్నారు. అక్కడ తాగడానికి మంచినీరు సదుపాయం అది ఉందా లేదా? అది తాగడానికి వాటర్ వస్తుంది కానీ అది కూడా మంచిగా వస్తలేదు. చెప్పండి. ఆ వాటర్ కూడా ఇడుస్తున్నాడు సార్. మంచినీళ్ళు వస్తున్నాయి కానీ అవి అంత మట్టి వస్తున్నాయి. జంపింగ్ అదే అంత కల్తీ అయిపోయింది, వర్షాలకు కల్తీ అయిపోయింది అది. అవి కూడా సార్ మరొకరు రోషయ్య గారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్. చెప్పండి రోషయ్య గారు. చెప్పండి అన్న, మీ ప్రాబ్లం ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ తో ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి. ఏమో సార్, ఇక్కడ మేము పని చేసుకుంటా బతుకోవాలి సార్ ఇక్కడ. అయితే ఇక్కడ మొత్తం ఆ వాటర్ మొత్తం మా కాలనీ, మా గల్లీలో నుంచి మొత్తం ప్రతి ఒక్క గల్లీ, మా గల్లీ ప్రతి ఒక్క గల్లీ నుంచి వస్తున్నాయి. మేము ఆ వాటర్ లో తడుచుకుంటూ వస్తాం కదా సార్. మొత్తం కాళ్ళని పొక్కిపోయి పుళ్ళు అవుతున్నాయి. మన తామర గజ్జి కానీ మరా డేంజర్ గా ఉంటున్నాయి. అక్కడ మేము ఒకరోజు పని చేసుకుంటే 4 ఇంటికి కూడా వస్తుంది. ఆ చేసిన పైసలు మొత్తం హాస్పిటల్ గా సరిపోతున్నాయి. ఈడ వస్తుంది బండి కానీ బండిలో ఏమి వాళ్ళు వస్తారు, ఒక 2 టాబ్లెట్ ఇచ్చిపోతారు. అది మరీ దుర్మార్గమైన విషయం. అది డాక్టర్లు వస్తున్నారు అని మేము మూసేయమని అంటున్నా సార్. వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కింద ఉండాలి, మేము బాగుండాలా. అది సార్ మా కోరిక. మా ప్రారంభమైన మాకేం సార్ ఎడా అట్లా. మీరు దయచేసి, మేము ప్రభుత్వం గురించి మాట్లాడటం లేదు, ఏ రాజకీయ నాయకులైనా ప్రజలకు మేలు చేసేది అటువంటి విషయం మాత్రమే మాకు కావాలి సార్. అది ఒకటి. పైవే సార్ ఇంకొక విషయము సార్, ప్రస్తుతానికి పరిస్థితి ఈ రకంగా ఉంది సార్. ఇక్కడ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎవరి కాళ్ళు చూసినా కూడా చాలా పుండ్లయ్యి గజ్జి తామర అంటే ఈ రకంగా ఏదైతే వాటర్ వస్తున్నాయో లిక్విడ్ వాటర్ ఇక్కడ కలవడం తోటి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్. అంతేకాకుండా ఇక్కడ ఒక్కసారి మనం గమనించినట్టయితే
తీవ్రంగా స్మెల్, భయంకరమైన స్మెల్. ఈ స్మెల్ తోటి మనం మొన్న డిబేట్ చేసినప్పుడు ఒక 2 గంటలు ఇక్కడ నిల్చున్నాము. వాస్తవానికి 3 days మనకు డిబేట్ లో ఎవరైతే లోకల్ ఉన్నారో 2-3 days అసలు వాళ్ళకి ఎటువంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనారోగ్యంతో. ఇక మరి వీళ్ళు రెగ్యులర్ గా ఉంటున్నారు, ఇక్కడ మేము చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మాకు వాటర్ సమస్య, వాటర్ కనీసం తాగునీరు కూడా అందిస్తలేరు. మెడికల్ క్యాంపులు ఖచ్చితంగా రామ్కి వాళ్ళు మెడికల్ క్యాంపులు మాకు ఇక్కడ ఇవ్వాలి, ఎటువంటి మెడికల్ క్యాంపులు కూడా మాకు ఇవ్వట్లేదు అని తీవ్రమైన ఆరోపిస్తున్నారు సార్. ఓవర్ టు స్టూడియో సార్. ఓకే, థ్యాంక్ యూ భవానీ శంకర్. ఇప్పుడు ఇక్కడ సమస్య శ్వేత గారు, ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక పక్కన పొట్ట చేతి పట్టుకుని ఇక్కడున్న వాళ్ళు అవనివ్వండి, లేకపోతే ఆల్రెడీ నివాసులు అవనివ్వండి, లేకపోతే వేరే ఊర్ల నుంచి వచ్చినటువంటి పీపుల్ అవనివ్వండి, అంటే రోజు కూలి చేసుకుంటే కానీ పొట్ట గడవని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం నేను డిబేట్లో మాట్లాడినప్పుడు 100 ఎకరాల ఆసాములు కూడా పరిస్థితి ఏంటంటే మా 100 ఎకరాలు నాశనం అయిపోయినాయండి. ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎప్పుడైతే ఇక్కడికి పెట్టారో ఆల్మోస్ట్ మాకున్నటువంటి 100 ఎకరాలు కనీసం గడ్డి కూడా మలవని పరిస్థితులు అయిపోయినాయని నాకు వీడియోస్ కూడా చూపించారు, చాలా వీడియోస్ కూడా చూపించారు. దానికి ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ప్లాన్, ఇప్పుడు మన గోడు ఇదంతా కూడా మన ప్రయత్నం ఏంటంటే తొందరగా రామ్కే యాజమాన్యం అవనివ్వండి, జీహెచ్ఎంసీ అవనివ్వండి, లేకపోతే రూలింగ్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, వాళ్ళ దృష్టికి వెళ్ళి ఎంత తొందరగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే అంత, అంటే మిటిగేషన్ ప్రాసెస్ అంటే తీవ్రతను తగ్గించేటటువంటి యాక్షన్ ప్లాన్ ఒకటి చేసుకోవాలి. శాశ్వతమైనటువంటి పరిష్కారం అంటే ఇందాక మన చంద్రారెడ్డి గారు చెప్పినట్టు 4 వైపుల నగరం 4 వైపులకి కూడా ఏదైతే అలాట్మెంటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళే విధంగా పెట్టుకుంటే మంచిది అని అంటారు. మీ ఉద్దేశం ప్రకారం ఇటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటే కనుక మాకు బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. మీరు ఏంటి, నన్ను కాదు అడిగేదండి, గవర్నమెంట్ని అయ్యా మాకు ఇది కనుక ఇమ్మీడియట్ రెమెడీ కింద మాకు చేయండి. మీరు గవర్నమెంట్ తర్వాత 4 సైట్లలో పెడతారా 40 సైట్లలో పెడతారా తర్వాత విషయం, ఫస్ట్ మేము ఈ ఇబ్బందులతో పడుతున్నాం కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ యాక్షన్ చేయండి అనే దాని మీద చెప్పండి. సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఏ గవర్నమెంట్ అని కాదు, ఒక ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది కాదు, ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఏదైతే హరిదాస్పల్లి అనే గ్రామం అయితే ఏదైతే ఉందో గతంలో చాలా బాగుండేది. అక్కడ చాలామంది మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. రెడ్డిస్ ఫ్యామిలీస్ చాలామంది అక్కడ నుంచి ఇల్లులు కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పంట వాళ్ళకు జీవనాధారమే పంట చేసుకోవడం. అదే అలాంటి పంట భూమి మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండడం కూడా వృధా అని చెప్పేసి చాలామంది అక్కడ దాదాపు ఒక 600-700 కుటుంబాలు జీవించేవి. అలాంటి వాళ్ళది కనీసం ఇప్పుడు ఒక 10 కుటుంబాలు కూడా జీవించలేనంత పరిస్థితికి దిగజారింది. అసలుకి అందరూ ఒక్కొక్కరు 2-3 వందల ఎకరాలు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అంగూర్ తోట ఒకటి ఉంది. దాంట్లో ఆ అంగూర్ తోట కూడా కనీసం అది మందు లేకపోతే బతకని పరిస్థితిలో ఉంది ఇప్పుడు అది. అలాంటి దాదాపు ఒక 14 సంవత్సరాల నుంచి లీచింగ్ వాటర్ వల్ల భూమిలో ఇప్పుడు ఏదైతే సమస్యని ఇప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ జిహెచ్ఎంసీ కానీ ఏది కూడా పట్టించుకోకపోతే రాబోయే కాలంలో కనీసం అక్కడ ఒక చీమ కానీ మనుషులు బతకడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ నిందించడం కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే ప్రయత్నం అనేది చేయాలి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అక్కడ ఉండి ప్రజలు ఎవరైనా సరే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. బయట వెళ్ళి బ్రతికి పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే స్వచ్ఛమైన గాలి అన్నదే లేదు అక్కడ ప్రజెంట్గా. ఇప్పటికిప్పుడు దాన్ని తక్షణ తీసేసినా కానీ అది కోలుకోవడానికి దాదాపు ఒక 15-16 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. వాటర్ అనేది చుక్క వాటర్ కూడా మీరు ఎంత లోపలికి వాటర్ వేయండి వాటర్ అనేది ఫుల్ఫిల్గా లీచింగ్ వాటరే వస్తుంది అక్కడ. ఇప్పుడు సింధువనం అనేసి ఒక ల్యాండ్ చేశారు, దాంట్లో వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్గా ఒక 10 years అవుతుంది అది చేసి. 10 years నుంచి కూడా వాళ్ళు బయట నుంచి బబుల్ క్యాన్స్ తెచ్చుకొని యూజ్ చేసుకుంటారు. స్నానాలకు కానివ్వండి, ఇంట్లో గిన్నెలకు కూడా తోమడానికి కూడా వాటర్ యూజ్ చేయరు. అంటే వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి పర్లేదు తెచ్చుకుంటున్నారు. అక్కడ అంతా చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబర్స్ కాబట్టి తెచ్చుకుంటారు. అదే ఆర్జీకే కాలనీ కావచ్చు, రేపొద్దున గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది డబల్ బెడ్రూమ్స్ కావచ్చు, హరిదాస్పల్లి కావచ్చు, జవహర్ నగర్ కావచ్చు, దమ్మాయిగూడ కావచ్చు, మరి వాళ్ళంతా ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారు? ఇట్లా ఎన్ని సంవత్సరాలు కొనుక్కొని బతుకుతారు? అది ఒకటి గవర్నమెంట్ దృష్టికి అయితే ఖచ్చితంగా ఇది వెళ్ళాలి. గవర్నమెంట్ గతంలో కూడా రేవంత్ అన్న గారు ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ అవన్నీ చేశారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించట్లేదు.
ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని లోపల తీసుకోవడము, భుజాల మీద చేతులు వేయడం, మాట్లాడడం, పంపించేయడం, ఇలాంటివి రామ్కి ఫస్ట్ నేర్చుకున్న విషయం అయితే ఫస్ట్ ఇదే. ఎవ్వరు ఏ ప్రభుత్వం కానీ వాళ్ళు వస్తే వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి పంపించేయడం. నార్మల్ ప్రజలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ప్రజానాయకులు ఎవరన్నా వెళ్తే మాత్రం మరి వాళ్ళని నేను నిందియట్లేదు, జస్ట్ ఏంటంటే వాళ్ళని ఏదో రకంగా ఏం జరుగుతుందో తెలీదు. అక్కడికి వెళ్తున్నారు. గతంలో మేము ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు కానివ్వండి, బాలాజీ నగర్ నుంచి వేరే వాళ్ళు కానివ్వండి, మేము ధర్నా కూడా చేసాము. అక్కడ కూర్చున్నాం. వాటర్ మొత్తం వర్షాకాలం వస్తే దమ్మాయి కూడా మొత్తం చెరువులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి. దాదాపు 14 చెరువులు మొత్తం ఖరాబ్ చేసారు. అసలు వాళ్ళకి ఎవరు ఇచ్చిర్రు ఈ రైట్స్? చెరువులు హైడ్రా అనేది ఇప్పుడు తీసుకొచ్చారు కదా, ఇదే హైడ్రా 14 చెరువులను సేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే సమస్య ఉందో దీన్ని ఇంకా కూడా లీజ్ చేసేస్తే ఆ రామ్కి సమస్య దమ్మాయిగూడని కానీ జవహర్ నగర్ని కానీ బతకనియ్యదన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఇది జేఏసీ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది ఒకటి రామ్కి మీద వాళ్ళకి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం ప్రాసెస్ చేయడం అన్నటువంటిది ఒకటి. మీ జేఏసీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? జేఏసీ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ మేము చాలామంది కోర్టులో కేసు వేయడం జరిగింది, ధర్నాలు చేసాము, లారీలు ఆపేసాము. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వాలు కూడా ఏమి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము రామ్కి యాజమాన్యాన్ని ముట్టడి చేస్తాము. అది ఎక్కడి దాకా వెళ్ళినా సరే ఖచ్చితమైన చర్యలు మాత్రం మాకు ఆ లీచింగ్ వాటర్ మెయిన్ తీసేయాలి. అక్కడ నుంచి లీచింగ్ వాటర్ తీసేసి ఇది ఏదైతే చెప్తున్నారో 4 చోట్లకని చెప్పేసి కనీసం వచ్చేదాన్ని ఇప్పుడు కన్నా అది ఉన్నదాన్ని కంటిన్యూ చేసేసి వచ్చేదానన్నా అక్కడ షిఫ్ట్ చేస్తే ఈ ఉన్నది కొద్దిగా తగ్గడానికన్నా సమస్య కొంచెం కొలిక్కి వస్తుంది. థ్యాంక్ యూ అండి. శ్వేత గారు, ప్రణీత గారు, 14 చెరువులు మొత్తము కూడా అంటే సర్ఫేస్ వాటర్ అవనివ్వండి లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ అవనివ్వండి, జియోలాజికల్ సర్వే ప్రకారం కనుక చూసుకుంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఆ సమస్యని ఆపేయటం అంటే రేపటి నుంచి డంప్ చేయటం కనుక అక్కడ ఆపేస్తే కూడా మొత్తం నార్మల్ కండిషన్లో రావడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పి జియోలాజికల్ సర్వే చెప్పడం. అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఒక రిపోర్ట్ అసెస్మెంట్ ఆఫ్ వాటర్ కంటామినేషన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సైట్ జవహర్ నగర్ దాని మీద ఒక రిపోర్ట్ అయితే నా దగ్గర ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం కూడా చూస్తే మొత్తం కూడా వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ కూడా అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. దాని యొక్క టీడీఎస్ లెవెల్స్ అవనివ్వండి లేకపోతే 14 చెరువులు గ్రౌండ్ వాటర్ కూడా ఏ విధంగానూ కూడా దాని యొక్క లెవెల్స్ అయితే బాగోలేదు. టీడీఎస్ లెవెల్స్ కానీ ఇవి కానీ కూడా హెవీ మెటల్స్, తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ ట్రేసెస్ కూడా ఉన్నాయి అని తేల్చి చెప్పేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ నుంచి ఏ విధమైనటువంటి ఇమ్మీడియట్ యాక్షన్ రెస్పాన్స్ ఉంటే బాగుంటుందంటారు? గతంలో మనకి ఎంపీగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ సీఎం సార్ అంతా తెలుసు ఇక్కడ ఏముంది, గ్రౌండ్ లెవెల్ నుంచి వాటర్ ఎట్లా పొల్యూట్ అయినాయి ఏంటి అని అంతా తెలుసు. కానీ మేము అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మాకు ఫ్రీ వాటర్ కావాలని. ఎందుకంటే జిహెచ్ఎంసీ వరకు ఫ్రీ వాటర్ ఉంది, మాకు బార్డర్ లైన్ జిహెచ్ఎంసీ కాకరా వచ్చేసి జిహెచ్ఎంసీ అక్కడి వరకు ఫ్రీ వాటర్ ఉంది. మా మున్సిపాలిటీకి వచ్చేసరికల్లా ఫ్రీ వాటర్ లేదు. ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు శ్వేత గారు ఏదైతే చెప్పినారో సామాన్య ప్రజలు నివసించే దగ్గర మాకు ఏవైతే ఫెసిలిటీస్ ఇవ్వాలో ఇవ్వట్లేదు బయట నుంచి. మీరు అన్నట్టు పొలిటికల్ గా పార్టీని చూసుకోకుండా నేను ఒక సిటిజన్ ఆఫ్ దమ్మాయి కూడా నేనేం బాధపడుతున్నాను అన్నదే ముందు తీసుకురావాలన్నది నా ఉద్దేశం. అట్లాంటి ఇప్పుడు చెప్పినారు మీరు 100 ఎకరాలు ఖరాబ్ అవుతుంది ఈ డంపింగ్ యార్డ్ వల్ల అని. అందులో భాగం మాది కూడా. వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాక ఉంటేనే అక్కడంతా వెంచర్లు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. అట్లాంటి ఈ సిచ్యువేషన్ లో నేను ప్రథమంగా అడిగేది ఏంటి అంటే ఒక 100 బెడ్ హాస్పిటల్ ఒకటి మాకు ముఖ్యంగా కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు గవర్నమెంట్ అంటే సామాన్యంగా ప్రజలకు కావాల్సింది ఒక వైద్య సదుపాయం, అది లేదు. కాబట్టి మాకు ఒక 100 బెడ్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తే జవహర్ నగర్ దమ్మాయిగూడకి సంబంధించి బాగుంటుందని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ వేదిక ద్వారా. ఇంకొకటి వచ్చేసేసి ఫ్రీ వాటర్, ఏదైతే వాటర్ వస్తుందో ఇప్పుడు దాన్ని ఫ్రీ వాటర్ కన్సిడర్ చేస్తే మా మున్సిపాలిటీస్ ఏవైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ కొంచెం ప్రజల మీద బర్డన్ తగ్గుతుంది అని అంటున్నాను.
మీరు చెప్పిన విధంగానే ఇంకొక 15 years 10 years వరకు ఈ ప్రాబ్లం ఉంటది. ఇప్పటికిప్పుడు ఆపేసినా గానీ ఇది ఆగదు. అంటే మనము ఇప్పుడు ప్రైమ్ 9 వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఈ సమస్యని ప్రజల్లోకి జెన్యూన్ గా తీసుకెళ్తున్నారు. మీరు ఏదైతే ఉందో అన్ని వాస్తవాలు తీసుకెళ్తున్నారు. ఇంతకు ముందు చాలా టీవీ డిబేట్స్ లో కూడా జరిగినాయి, కానీ ఏం ఫలితం లేకపోయింది. నేను మీ ఛానల్ ద్వారా ఏదన్నా మంచి జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. ఎందుకంటే మీరు అడిగినవి కూడా చాలా బేసిక్ రిక్వైర్మెంట్, అంటే మనిషికి కావాల్సినటువంటి వాటర్ రిక్వైర్మెంట్ అడిగారు. అలాగే రెండోది ఏంటంటే రిక్వైర్మెంట్ కనంటే కూడా ఇట్ ఈజ్ అవర్ డిమాండ్. మన డిమాండ్ ఏంటి అని అంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం రామ్కీ సంస్థ వాళ్ళు అగ్రిమెంట్ ఎప్పుడైతే చేసుకున్నారో 20 yearsకి అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నారో దాని ప్రకారం వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు మేము కలిగిస్తాము. అట్లాగే మీకు అక్కడ ఒక మెడికల్ క్యాంప్స్ని కూడా ఫ్రీక్వెంట్గా మెడికల్ క్యాంప్స్ని కూడా మేము ఇస్తాము, తర్వాత వాటర్ సదుపాయాన్ని మేము ఇస్తాము అనేటువంటిది అగ్రిమెంట్లో కూడా రాసి ఉంది అన్న విషయాన్ని నాకు లాస్ట్ రాములు గారు వివరించడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నాకు కొన్ని సబ్మిట్ చేశారు. అట్లాగే ఇప్పుడు మన చంద్రారెడ్డి గారు ఇప్పుడు మనకి వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ అంటున్నారో మీరు అగ్రిమెంట్ చెప్పారు, రామ్కి వాళ్ళు ఇప్పటి నుంచి రామ్కి ఏర్పాటు నుంచి కూడా నాగారం మున్సిపాలిటీ ఇంతకుముందు పంచాయతీ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. ఎక్కడ కూడా ఏ కాలనీలో కూడా హెల్త్ క్యాంప్ పెట్టింది సందర్భం లేదు. వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చాలా మంది ఇక్కడ పెట్టినారు, కానీ ఆ రామ్కి వాళ్ళు మాత్రం ఎలాంటి అగ్రిమెంట్ ప్రకారం ఏది కూడా లేదు. ఇంకొకటి చెత్త కూడా తీసుకెళ్లాలి వాళ్ళు. మా చెత్త వాళ్ళు తన డంపింగ్ యార్డ్, తన చిన్న డంపింగ్ యార్డ్, కనీసం మా తన డంపింగ్ యార్డ్ లేదు. మాకు రోజు 100 ఆటోలు వెళ్తాయి చెత్త, కానీ ఎటువంటి వసతి లేదు. ఇంతకుముందు సాకెట్లో వేస్తుంటివి. మొన్న వాళ్ళంతా పబ్లిక్ అంతా రెవల్యూషన్ తీసుకొచ్చి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి ప్రభుత్వంతో అక్కడ మొత్తం బంద్ చేసినారు. ఇప్పుడు మా తాన ఈ వినాయక చవితి నుంచి దాదాపు 8 రోజుల నుంచి 100-150 ట్రిప్పులు అక్కడ జమ అయి ఉన్నది. అది ఎక్కడ తీసుకెళ్లాలి, ఎట్లా తీసుకెళ్లాలి అర్థమవుతుంది. కనీసం మాకు ట్రావెలింగ్ లేదు, వసతులు లేవు. ట్రాక్టర్ల ద్వారా పోవాలంటే ఇంకా 2 నెలలు ట్రాక్టర్లు, రోజు 10 ట్రాక్టర్లు నడిచినా కనీసం పోయే పరిస్థితి లేదు. వాళ్ళని పొద్దునే ఈ రోజు పొద్దున్నే అసలు ఇది నేను మాట్లాడతాను కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారు అని ఉంటారు రామ్కీలో, అతనితో మాట్లాడాను. అయ్యా బాబు ఇది ఈ విధంగా మరి 100-150 ట్రిప్పులు ఉన్నది, దాన్ని తీసుకెళ్ళు అంటే నేనేం చేయాలి, నా తను ఏం లేదు, నాకు తన కనీసం వసతులు లారీలు లేవు, నేను తీసుకెళ్ళలేని చెప్తా ఉన్నాను. కమిషనర్ గారితో మాట్లాడినా, సార్ కనీసం మనమే ఒకటి లారీ కొందామా లేదు ఆలోచన చేయండి, లేదంటే మరి ఎవరికైనా లీజు టెండర్ పెడతారా, ఏం చేస్తారో చెత్త చాలా ఇబ్బందిగా ఉన్నది కదా, మరి ఈజీ అయ్యట్లేదు కదా అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఓకే భవానీ శంకర్, అక్కడ స్థానికులు ఇమీడియట్గా కోరుకునేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపల్ చైర్మన్స్ గారు, మన ప్రణిత గారు కానీ చంద్రారెడ్డి గారు కానీ ఇమీడియట్గా కోరుకునేది ఏంటంటే మాకు అక్కడ కనీసం వాటర్ సదుపాయాలు కూడా లేవు, సరైన వాటర్ కూడా రావట్లేదు, రోడ్లు లేవు, అట్లాగే మాకు ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు సరైన 100 బెడ్స్ హాస్పిటల్ ఇమీడియట్లీగా అయితే కనుక తీసుకురావాలి. ఎందుకంటే ఇదంతా కూడా చాలా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగి ఈ యొక్క మన నగరానికి నలుమూలలా కనుక ఈ యొక్క డంపింగ్ యార్డ్స్ని పెట్టాలంటే ఇది పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మాకు ఇవి కావాలంటున్నారు. అలాగే స్థానికులు కోరుకునేటటువంటిది ఏమన్నా ఉందా? స్థానికులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇమీడియట్లీ? సార్ ఇక్కడ జవహర్ నగరే కాకుండా జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, పండ్లగూడ, చీరియాల్, తిమ్మేపల్లి, అక్కాస్పల్లి ప్రజలు తీవ్రంగా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ బండ్లన్నీ రూట్ మార్చడం వల్ల ఏదైతే డంపింగ్ యార్డ్ బండ్లు వస్తున్నాయో వెహికల్ చెత్త లారీలు, అందులోంచి ఒక రకమైన లిక్విడ్ అది లారీల నుండి కింద పడడం వల్ల అది తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుంది సార్. దాంతో పాటు ఆ చెత్త తీసుకెళ్లే టైంలో కూడా చాలా వాసన వస్తుంది. ఇక్కడ ప్రజలు ఒకటే కోరుకునేది, ఈ సమస్య ఉన్నది, ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. ఇక్కడ మాకు తక్షణమే
నీటి సౌకర్యం కల్పించాలి, మంచి త్రాగునీరు మాకు సమకూర్చాలి. మాకు వస్తున్న వ్యాధులకు ఇమీడియట్లీ మాకు ఇక్కడ ఏదైతే మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. గతంలో కూడా మల్లారెడ్డి మంత్రి గారు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ 100 పడగల హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. కేవలం ఎవరైతే ఉన్నారో డబ్బింగ్ యార్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఫ్రీగా మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రకటన అలానే ఉండిపోయింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ప్రజల సమస్య అయితే ఈ రకంగా వాళ్ళు వెంబడే మాకు ఇవైతే ఈ ఏర్పాట్లు కావాలంటున్నారు సార్. ఇదే కాకుండా ప్రభుత్వానికి హైడ్రా ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఒక మద్దతు తెలుస్తుంది సార్. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ యొక్క డంపింగ్ యార్డ్ బాధితుల ఈ ఏరియాకి వచ్చే వరకు హైడ్రా ఏదైతుందో భూ కబ్జాలనే కాదు, చెరువులు ఏవైతే కలుషితం అవుతున్నాయో వాటిని కూడా రక్షించే పని చేయాలి. ఈ రామ్కీని ఇంత పెద్ద సంస్థ ఇన్ని చెరువులు దాదాపుగా 10-14 చెరువులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. చెరువుల కాలుష్యం అయ్యి వీటిని కూడా వెంటనే వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అయితే ఎందుకు దృష్టి సారించట్లేదు అని కొంచెం నిరసన అయితే ప్రభుత్వానికి వీళ్ళు తెలుపుతున్నారు సార్. ప్రజలు తక్షణమే రామ్కీ నుండి తక్షణమే ఈ సదుపాయాలు కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు సార్. అంటే ఏ విధమైన ఒత్తిడి తీసుకొద్దామని అనుకుంటున్నారు అక్కడ స్థానికులు? సార్ ఇప్పటికే దాదాపుగా ఈ చుట్టుపక్కల నాగారం కానీ, దమ్మాయిగూడ కానీ, జవహర్ నగర్ కానీ, బండ్ల కూడా చాలా సార్లు రాస్తారోకాలు జరిగినాయి సార్. ఈసారి కనుక మేము అనుకున్న నెరవేరకపోతే మేము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ, డంపింగ్ యార్డ్ రామ్కీ సంస్థను కానీ మేము చుట్టుముడతాము. మాకు ఇక ప్రాణాలే పోయే పరిస్థితి ఉన్నప్పుడు మాకు ఎవరు ఏంది అడ్డు అనే విధంగా వీళ్ళ వ్యవహారం అంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు సార్. ఓకే థ్యాంక్ యూ భవానీ శంకర్. ఇగో ఈ సమస్య మన ఏదో మామూలు సమస్యలాగా తీసుకుంటే కనుక జిహెచ్ఎంసీ అవనివ్వండి, ర్యామ్కీ అవనివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు అవనివ్వండి, ఇది 18 లక్షలకి పైబడి ఉన్నటువంటి పీపుల్ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. వీళ్ళ కోరికలన్నీ కూడా మీకు ఉన్నటువంటి స్కోప్లో మీరు చేయాల్సినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టే మాకు ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని అని చెప్తున్నారు వీళ్ళందరూ. అట్లాగే వాళ్ళ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్ అయినటువంటివి మంచినీటి సమస్యను పరిష్కరించడం, రెండోది వాళ్ళకి యొక్క ఎందుకనో నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళు ఒక ట్రక్కు కనుక రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు దానికి కూడా ఒక పర్టికులర్ గైడ్లైన్ ఉంది, దాన్ని క్లోజ్ చేయాలి, స్కూల్స్ వైపు నుంచి తీసుకెళ్ళకూడదు, లేదా హాస్పిటల్స్ నుంచి తీసుకెళ్ళకూడదు అనేటువంటి ఒక పర్టికులర్ గైడ్లైన్స్ అనేటటువంటి ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు వాళ్ళు ఫాలో అవ్వట్లేదో అర్థం కావట్లేదు. కొన్ని ఇండస్ట్రియల్ వేస్ట్ని తీసుకెళ్లేటప్పుడు అదే రామ్కి దాన్ని ప్రాపర్గా మొత్తం అంతా సీల్ చేసేసి ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉంటాము మన వేరే ఒక ఇండస్ట్రియల్ వేస్ట్ని. అలాగే ఇలా డొమెస్టిక్ వేస్ట్ని కనుక ఆ విధమైనటువంటి ప్రాపర్గా కవర్ చేయకుండా ఒక పక్కన రోడ్ల మీద పడుతున్నట్టుగానే కనుక తీసుకెళ్లే పరిస్థితి ఎందుకు ఉందనేటువంటి నాకు కూడా అర్థం కావట్లేదు. అలాగే దీని మీద ఇమ్మీడియట్గా గవర్నమెంట్ అవనివ్వండి, లేకపోతే జిహెచ్ఎంసీ అవనివ్వండి, ఈ యొక్క తక్షణ చర్యలను కనుక తీసుకోకపోతే కనుక ఈ దమ్మాయిగూడ ప్రజలు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 4 పల్లెలు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క మన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడం కానీ, లేకపోతే అలాగే ర్యామ్కీ యొక్క సంస్థల మీద ముట్టడించడం కానీ అటువంటి దాని మీద జరుగుతుందని తేల్చి చెప్పేశారు. దీన్ని ఇమ్మీడియట్లీగా పరిష్కారానికి మార్గాలుగా వీళ్ళు అడిగినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా సమకూరుస్తుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు అందరికీ శ్వేత గారు, అట్లాగే ప్రణీత్ గారు, చంద్రారెడ్డి గారు ధన్యవాదాలు. మరో చర్చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.